హీ మ్యాన్. ఒకప్పుడు టీవీలో కత్తి పైకి ఐ హ్యావ్ ద పవర్ అని అరిస్తే ఆ పవర్ మనకే వచ్చేంత ఫీల్ అయ్యే వాళ్ళం ఆ సిరీస్ చూసి. సో చిన్నప్పుడు ఆ నోస్టాలజీ ఫీలింగ్ ని మళ్ళీ మన కళ్ళ ముందుకు తీసుకొస్తూ అమెజాన్ MGM స్టూడియోస్ వాళ్ళు ఏకంగా ఒక భారీ లైవ్ యాక్షన్ ఫిల్మ్ ని దించేశారు. అదే మాస్టర్స్ ఆఫ్ ద యూనివర్స్. హలో ఫ్రెండ్స్, నేను మీ మహేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మహేష్ కామికాన్ ఛానల్. మరి మన చిన్నప్పుడు నాస్టాలజీ ఫీలింగ్ ఇచ్చిన ఈ హీ మ్యాన్ ఈ మోడర్న్ జనరేషన్ కి కనెక్ట్ అవుతుందా లేదా, అసలు ఈ సినిమా డైరెక్టర్ విజన్ ఏంటి, కేవలం విజువల్స్ మాత్రమేనా లేక స్టోరీలో డెప్త్ కూడా ఉందా అనేది డీప్ అనలైజ్ చేస్తూ ఈ మూవీ రివ్యూ అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఇంకెందుకు లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ ఇంట్రో. వెల్కమ్ బ్యాక్ గైస్. సో ఫ్రెండ్స్, చాలా మంది ఫ్యాంటసీ మూవీ అనగానే లార్డ్ ఆఫ్ ద రింగ్స్ లాంటి డార్క్ అండ్ సీరియస్ ఎపిక్ సెటప్ ని ఊహించుకుంటారు. కానీ డైరెక్టర్ ట్రావిస్ నైట్ ఇక్కడ తీసుకున్న అప్రోచ్ పూర్తిగా వేరుగా ఉంది. ఇది ఒక హోప్ కేర్ మూవీ. అంటే సినిమా అంతా ఒక పాజిటివ్ వైబ్ అండ్ సరైన పని చేయాలనే తప్పడం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇకపోతే కథపరంగా చూసుకుంటే చిన్నప్పుడు హ్యూమన్ సిరీస్ చూసిన వాళ్ళకి కథ ఈజీగా తెలిసే ఉంటుంది. కాకపోతే మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. విలన్స్ స్కెల్టర్ దెబ్బకి ఎటర్నియా నుంచి భూమి మీదకి పంపబడ్డ ప్రిన్స్ యాడమ్ ఇక్కడ ఒక నార్మల్ HR ఎంప్లాయీగా జీవిస్తుంటాడు. అయితే తన గతాన్ని తెలుసుకున్న యాడమ్ మళ్ళీ తన రాజ్యాన్ని ఎలా కాపాడుకున్నాడు అనేది ఈ మూవీ యొక్క ప్లాట్. వినడానికి చాలా రొటీన్ గా ఉన్న ఈ కథలో అసలైన డెప్త్ ఏంటంటే నిజమైన మొగతనం అంటే కండల బలం కాదు, మంచి మనసు అని చూపించడమే. దట్ మీన్స్ హార్ట్ ఓవర్ మజిల్. హీరోకి బాడీ కంటే ఎమోషనల్ స్టెబిలిటీ ముఖ్యమని ఈ జనరేషన్ తగ్గట్టుగా చాలా బ్యూటిఫుల్ గా రాసుకున్నారు. ఇకపోతే ఈ మూవీలో నటుల పర్ఫార్మెన్స్ గురించి అండ్ పాజిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే నికోలస్ గాలిడ్జియన్ హీమ్యాన్ గా అదరగొట్టేశాడు. ఒక అమాయకపు 25 ఏళ్ల కుర్రాడిగా అలాగే రెస్పాన్సిబిలిటీని తీసుకునే హీరోగా తన సిన్సియారిటీ మనకు బాగా కనెక్ట్ అవుతుంది. ఇక విలన్ స్కెల్టర్ క్యారెక్టర్ లో జారెట్ లెటో కంప్లీట్ మేక్ ఓవర్ తో సర్ప్రైజ్ ఇచ్చాడు. పాత కార్టూన్స్ విలన్స్ ఓవర్ గా అరుస్తూ ఎలా క్యాంపీగా ఉంటారో అదే బాడీ లాంగ్వేజ్ ని మెయింటైన్ చేశాడు. ఈ మూవీలో కలర్ టోన్స్ చూస్తుంటే మనకి గార్డెన్స్ ఆఫ్ ది గెలాక్సీ వైబ్స్ అయితే వస్తాయి. ఫన్, ఎమోషన్, యాక్షన్ అన్ని పర్ఫెక్ట్ గా బ్లెండ్ చేసి అయితే ఈ సినిమాని తీశారు డైరెక్టర్. ఇంకా టెక్నికల్ గా చూస్తే కూడా డైరెక్టర్ కేవలం గ్రీన్ స్క్రీన్ CGI మీద ఆధారపడకుండా రియల్ సెట్స్ ని, ప్రాక్టికల్ ఎఫెక్ట్ ని, CGI ని మూడింటిని మిక్స్ చేసి సినిమాకు ఒక అథెంటిక్ ఫీల్ అయితే తీసుకొచ్చాడు. సినిమాటిక్ లైటింగ్ అండ్ సాఫ్ట్ గ్లో తో వచ్చిన ఎటర్నియా వరల్డ్ క్రియేషన్ అయితే ఒక విజువల్ ఫీస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇవి వచ్చేసి ఈ మూవీలో పాజిటివ్ పాయింట్స్. అండ్ ఈ మూవీ నుంచి నేను గమనించిన నెగిటివ్ పాయింట్స్ వచ్చేసి సినిమా అంతా ఒక హోప్ఫుల్ ఎమోషన్ తో వెళ్తుంటే మధ్యలో వచ్చే కొన్ని R-rated అడల్ట్ జోక్స్ ఆ ఎమోషనల్ ఫ్లో ని దెబ్బతీస్తాయి. అలాగే యాక్షన్ కొరియోగ్రఫీలో కొత్తదనం అంటే ఏది లేదు. హాలీవుడ్ లో మనం ఇదివరకు చూసిన రొటీన్ ఫైట్స్ లాగానే అనిపిస్తాయి. ఇక మెయిన్ లీడ్స్ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ మిగతా సైడ్ క్యారెక్టర్స్ అయినా రామ్ మ్యాన్, ఫిస్టో లాంటి వాళ్ళ మీద అయితే పెట్టలేదు. ఇవి వచ్చేసి ఈ మూవీలో నెగిటివ్ పాయింట్స్. ఇకపోతే ఈ మూవీ గురించి నా ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే మాస్టర్స్ ఆఫ్ ద యూనివర్స్ అనేది ఒక సీరియస్ మైండ్ బైండింగ్ ఎపిక్ మూవీ అయితే కాదు. కాకపోతే నాస్టాలజియా ఫీలింగ్స్ నెమరు వేసుకుంటూ ఎలాంటి లాజిక్స్ వెతకుండా ఫ్యామిలీతో కలిసి ఒక 2 గంటలు మంచిగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మాత్రం ఇది ఒక పర్ఫెక్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. నాలంటే 90s కిడ్స్ అయితే ఈ మూవీని మన పిల్లలతో చూసి బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3/5. అండ్ ఇక్కడ చెప్పుకోదగ్గ మరో విషయం ఏంటంటే ఈ మూవీ ఇంగ్లీష్ తో పాటు మన ఇండియన్ రీజనల్ లాంగ్వేజ్ లో కూడా రిలీజ్ అయింది. నేనైతే ఈ మూవీని ఇవాళ తెలుగు డబ్బింగ్ లో అయితే చూసాను. సో ఈ తెలుగు వెర్షన్ లో మన హీమ్యాన్ క్యారెక్టర్ కి మన టాలీవుడ్ హీరోయిన్ నిఖిల్ సిద్ధార్థ్ అయితే వాయిస్ ఓవర్ ఇచ్చారు. చాలా బాగా సెట్ అయింది. సో తెలుగు డబ్బింగ్ అయితే ఓవరాల్ గా అయితే బాగానే ఉంది ఈ మూవీకి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మరి మీరు ఈ మూవీని చూసారా? ఒకవేళ చూస్తుంటే ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీతో పాటు హ్యూమన్ టీవీ సిరీస్ ని చూసిన మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వెంటనే మన మహేష్ కామికాన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాని కనుక క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నేను డైలీ ఇలా వీడియో పెట్టుకుని మీకు ఎలా నోటిఫికేషన్ వచ్చేస్తూ ఉంటుంది. అండ్ ఫైనల్లీ నేను మీ మహేష్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ. జై హింద్.